RS यूनानी फार्मेसी, गुर्दे, पित्ते में पथरी, दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। फैटी लीवर मेडिसिन भी दस्तियाब। बहादुरपुरा X रोड 9390610436 पर कांटेक्ट करें। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। क्या कभी आपने किसी भी चीफ मिनिस्टर को अवाम की जानिब से इतनी गंदी गंदी गालियां देते हुए कभी नहीं सुना होगा? अगर सुना भी होगा तो हमारे तेलंगाना के चीफ मिनिस्टर मूसी रेड्डी को ऐसी गालियां लोग दे रहे हैं। अब आप पूछेंगे कि मूसी रेड्डी कौन है? ये वही मूसी रेड्डी है जो मूसा नदी को डेवलप करने की बात कर रहे हैं। गरीबों के घर तोड़कर, गरीबों को घर से बेघर करके इस मूसा नदी को डेवलप करने की बात कर रहे हैं। जो लोग लाखों रुपया लगाकर अपने घर बनाए हैं, हालांकि इन घरों की रजिस्ट्री हो चुकी है, असेसमेंट हो चुका है, ये टैक्स पे कर रहे हैं और इनको बेघर करके हमारे मूसी रेड्डी साहब जो तेलंगाना के चीफ मिनिस्टर है, उन्हें छोटा सा डबल बेडरूम देने की बात कर रहे हैं। इतनी नाराज है अवाम, कांग्रेस का अगर नाम भी ले रहे हैं तो वो लोगों को भी लोग गालियां दे रहे हैं और खास तौर पे खवातीन इन्हें बहुत गालियां दे रही हैं। आपने कभी ऐसा नहीं देखा होगा और हमने भी ऐसा कभी नहीं सुना कि सिर्फ 10 महीने में ही मूसी रेड्डी को, अब आप परेशान मत होइए, इनका नाम तो रेवंत रेड्डी है, इन्होंने ही खुद कहा था कि आप अपने बेटियों का नाम गंगा, जमुना, सरस्वती रखते हो, फिर मूसी क्यों नहीं रखते हो? इन्होंने कहा था। तो एक शख्स ने इनका नाम मूसी रेड्डी रख दिया है। आइए देखते हैं ये रिपोर्ट। జమ చేసుకొని మేము కట్టుకున్నాం కోట్ల ఇల్లు. ఇవాళ ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నది? అదేమన్నా లెక్క పద్ధతేనా? మాకు తిండి నిద్ర లేకుండా పొద్దున్న లేస్తారు రోడ్ల మీద. ఏంది ఇది ప్రచారం? ఏం మా కష్టం మమ్మల్ని చేసుకొని బతకనియకుండా చేస్తున్నారు. భయం ఎక్కడ భయం అండి? ఎవరు వస్తున్నా ఏం చేస్తున్నా తెల్లారు నిద్ర ఉండలేదు, ఏం బాధ ఉంది? రమ్మన్నిటికి ఏం బాధ చూసిండు మమ్మల్ని అయినా? ఏం బాధ చూసిండు ఆయన? ఏం చూసిండు ఆయన? ఏం చూసిండు ఆయన? ఆయన పెద్ద గుండాయి జమ చేసిండు ఆయన. ఇప్పుడు ఏదో మరి ఏ దేవుడు కనకడిచ్చిందో ఎట్లయిందో ముఖ్యమంత్రి అయిండు. ఆయన గుండాయి ఇద్దామంతా హైదరాబాద్ ఊళ్ళల్లో మొత్తం ప్రపంచాన్ని ఇచ్చేస్తున్నాడు. కానీ ఇంతవరకు సాధ్యం కాదు. ఆయన మానుకుంటేనే ఆయనకు మంచిగా ఉంటుంది, లేకపోతే ఇంకా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన సీఎం సీటు నుంచే దింపేస్తాం మేము. ఏం చేస్తారో చూస్తా. ఎవడా రాదు ఇక్కడ. మా ఇంట్లోకి వెళ్ళి మేము వెళ్ళేది లేదు. మా ఇంట్లో మేమే ఉంటాం. ఎవడు వచ్చి కూలగొట్టేది లేదు, ఎవరికి అధికారం లేదు ఇక్కడ. మేమేం దొంగతనంగా గవర్నమెంట్ జాగాలలో కట్టుకోలే మేము. మాకు కొత్తపేట ఊరు లాగండి, కొత్తపేట ఊళ్ళన్నీ ఇవన్నీ పొలాలు ఉంటాయండి, పొలాలు ఉన్నాయి ఇవన్నీ. వాళ్ళు గొల్లోళ్ళు, కొత్తపేట గౌసు గొల్లోళ్ళు అంతా మార్చిన నుంచి మూసి ఇదంతా వాళ్ళు గడ్డి చేను ఉండేది. మేము 35 ఏళ్ళు అయిందండి, 35 ఏళ్ళు అయింది మేము చేసింది, పర్మిషన్ ఇచ్చింది. ఆయన కాదు, గత 10 ఏళ్ల నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసారు. మీరు దొంగలు, ఏదో బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా వేరే పార్టీలు కావచ్చు, మీరు అట్లా మాట్లాడడం అది సాధ్యం కాదండి. పిచ్చి అట్లా ఎట్టు కూడా నేను సీఎం పదవిలున్నా నేను ఏం మాట్లాడినా నడుస్తాను. ఏం చేసినాను? మాకెవ్వడు కాలేదు, మాకెవ్వడు రాలేదు. మా కొత్తపేట వాళ్ళు గౌడ్స్ గొల్లోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సేను, గడ్డి సేను, ఇవన్నీ వరిసేను పంట పండించేది. ఇది భూమి మొత్తము పొలాలు పండించారు. అయితే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డైరెక్ట్ మాకు అమ్మేసారు. మేము లేబట్లు చేసిరు, రిజిస్ట్రేషన్ చేసిరు. అదే విధంగా నేను బతుకమ్మ పాట ఒకటి వైరల్ అవుతుంది. మీరు ఎంగిల్ పూలు బతుకమ్మ అంటే ఉయ్యాల పాటలు పాడుతూ ఉంటారు. కానీ మీరు రేవంత్ రెడ్డి పాట పాడాల్సిన అంత బాధండి. మాకు బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళకి ఎంత సంతోషము. 10 రోజులు పండుగ మాకు ఎంత ఆనందము. మేము ఏడ్చుకుంటూ కన్నీళ్ళు ఏడ్చుకుంటూ బతుకమ్మ పేరు వాళ్ళ వద్దా అని చిన్న చిన్న బతుకమ్మలు వేసి మేము ఏడ్చుకుంటూ ఆడి
అర్థమైందా బతుకమ్మ అంటే నీకు కూడా తెలుసు రాష్ట్రాన్ని మొత్తం తెలుసు తెలంగాణ అంతా మా ఆటలు పాటలు మా జీవితాలతోనే మాకు చేస్తున్నప్పుడు మేము ఎలా సంతోషం और जा के रेवंत रेड्डी साहब 10 महीने ने वहाँ आते रिवर के पीछे लग गए क्यों कोकापेट में मंचीरोल में उनके कुछ जमीन है क्या अगर उनके कुछ प्रॉपर्टीज है तो इसको अच्छा बनाने के लिए कोशिश करें और कुछ भी नहीं है और वो कॉन्ट्रैक्ट भी पूरे बड़े लोगों को देते और उन्होंने रहते साहब ऐसा आवाम को सताए तो एक तो बदवा रहेंगी और दूसरी गवर्नमेंट में आएंगे इन लोग सोनिया गांधी भी परेशान होंगी उसके तरफ से कैसे बंदे को हम ठहराए बोल के कैसे बंदे को हम मिनिस्टर बनाए चीफ मिनिस्टर ये करता सब घरा बना के देते सब कुछ अवाम के लिए अच्छा करता बंदा आज तक कांग्रेस लोग अच्छा कर इतने साल से तो कांग्रेस आई नहीं थी टीआरएस अच्छा था आराम से था टीआरएस के जहन में नहीं था क्या टीआरएस चाहे तो कर सकती थी मगर अवामों को ऐसा गरीबों को सताने का उसका प्रोग्राम नहीं था टीआरएस का प्रोग्राम नहीं था इन लोग जाके जाके 6,500 करोड़ हर महीना मिट्टी बनते वो तो क्लियर करो सब पहले రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి ఇస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా 9 నెలలు వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా అని బోకిల వాడయ్యా వాని దింపులు గాల కానీ దిన్న పోతులాగా బలిసి బంది కూర్చొని ఏసీలో కూర్చొని చూస్తుంది తనకి పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడమని చెప్పులు తీసుకొని అంటారు వానేసి ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు ఏ లెక్క ప్రకారం వచ్చి ఈ రోజు గులగొట్టేస్తా నీ అయ్యా జాగిరా నీ అమ్మ జాగిరా ఈడ గులగొట్టడానికి ఫ్లాట్ క్యాలెక్టర్ ఇచ్చి అయితే అమ్మకాయ పుట్టిన కొడుకైతే ఫ్లాట్ 50 లక్షలు ఇచ్చి అప్పుడు అంత నేను కాల్ చేపిస్తా మా బ్లాక్ 5 బ్లాక్ నేను కాల్ చేపిస్తా ఒక్క అర్ధగంట సేపు ఆర్సీఎఫ్ మీదకి వెళ్ళి సీటు పక్కకు జరగమని చెప్పు ఏమున్నదో చూసుకుంటాం మీ అయ్యదారా మా అమ్మదా రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చే పబ్లిక్ లకు రమ్మని మళ్ళీ మా పిల్లాజలు ఎక్కడ పోతాం రాత్రి నువ్వు తీసేస్తాంటే నువ్వు దొంగ లెక్క దాచుకున్నావు కానీ బర్బాద్ అవుతాడు ఈ పెండ్లాం పిల్లలకు వీళ్ళ పూర మొత్తం ప్రతి ఒక్కల కలకల ఉట్టిన నష్టం అయిపోతాడు अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए ख़ानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ़ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।